మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మే నెల ఎస్పెషల్లీ తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటారు? వీళ్ళు ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుందంటారు? మే మాసంలో తులారాశి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనిషి కొంచెం ఊపులో ఉంటే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. పీస్ఫుల్గా కూర్చోవడం వేరు, ఒక ఊపులో ఉండడం వేరు. సో మే నెలలో ఆడు కొడుకు జాబ్ రావడం, ఆడు కూతురికి పెళ్లి కుదరడం, వాడు అనుకున్న సినిమాలు చూడగలగడం, అంటే ఏదో అన్ని కలిసి వస్తాయి. వాడికి ఏదో టార్గెట్ ఉంటుంది ప్రతి మనిషికి. ఆ మాల్కి వెళ్ళి అక్కడ ఫిల్టర్ కాఫీ తాగాలి, ఆడు చేస్తే నెక్స్ట్ జరిగేది ఏంటి? హ్యాపీనెస్. అంటే వాడు అనుకున్నట్టుగా జరుగుతుంది. వాడికి ఏదో పిఎఫ్లో డబ్బులు రావాలి, ₹1,00,00,000 50 లక్షలు అవి వచ్చేస్తాయి బ్యాంక్ అకౌంట్లో. హ్యాపీనెస్. నా బ్యాంక్ అకౌంట్లో ఇన్ని డబ్బులు రావాలి వచ్చేస్తే హ్యాపీనెస్ కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఏ జాబ్ రావాలని కోరుకుంటారో ఆ జాబ్ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అవుట్ ఆఫ్ నో వేర్ వస్తుంది. ఏ జాబ్ అయితే పోవాలి, జాబ్ ఎప్పుడు పోతుందిరా, ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను, షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా చాలా విషయాలు జరుగుతాయి. కానీ కొత్త అవకాశం వచ్చిన తర్వాత కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జాబ్ కాదు వేరే జాబ్ వెళ్దామని చాలా కళలు ఉంటాయి. ఆ జాబ్కి వెళ్ళిపోతారు, ఆ జాబ్ శాలరీ అవన్నీ బాగుంటాయి, కానీ విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది, పిచ్చిగా కష్టపడాల్సి వస్తుంది. నువ్వేమనుకుంటావు, నేను టీసీఎస్లో పనిచేస్తున్నాను, టీసీఎస్ అనేది గవర్నమెంట్ కంపెనీ, అసలు పనే ఉండదు, ఇంకా నాకు టీసీఎస్లో పనిచేసి బోర్ కొట్టింది, నేను ఎక్కడైనా యాక్సెంచర్కి వెళ్ళిపోదాం అనుకుంటాను. నువ్వు వెళ్ళి యాక్సెంచర్లో జాయిన్ అవుతావు, ఒక ముగ్గురు చేయాల్సింది ఒకటి చేయాల్సి వస్తుంది. అక్కడ చుక్కలు కనిపిస్తాయి కానీ చాలా పెద్ద శాలరీ. కానీ ముగ్గురు చేయాల్సింది ఇప్పుడు నువ్వు ఒకటే చేయాలి. టీసీఎస్లో ఎట్లా? అసలు పనే ఉండదు కదా. అది సో అనుకున్నది జరుగుతుంది కానీ అది అంత ఈజీగా ఉండదు. ఒక అమ్మాయి పోయి వేరే అమ్మాయి వస్తుంది కానీ ఆ అమ్మాయిని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. వచ్చే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, పోయిన అమ్మాయి బాగాలేదు, వచ్చే అమ్మాయి చాలా బాగుంది కానీ చుక్కలు చూపిస్తుంది ఆ అమ్మాయి. ఎంత పిండికి అంత రొట్టె అంటారు కదా, అదేదో సామెత ఉంటుంది, గుర్తురావట్లేదా. సో అది సో హ్యాపీనెస్ అయితే ఉందండి. ఏదో రకంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు నీకు అనుకున్నది నీకు వస్తే కష్టపడడానికి ఏముంది? ఏదో కారణంగా చుట్టుపక్కల ఉన్నాడు ఫ్రెండు, అన్న, తమ్ముడు, గురువు, శిష్యుడు, అన్నిటి సహకారం వల్ల చాలా హ్యాపీగా ఉంటాడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో అక్కడ ఉంటాడు. ఇప్పుడు మీరున్నారు, మీకు ఈ స్టూడియోలో ఆ చైర్లో కూర్చోవడం అంటే బాగా ఇష్టం, మీరు కూర్చొని ఉన్నారు అంటే మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టు కదా. మీకు ఏ పని అయితే ఇష్టమో, మీరు ఆ ఎల్లో చైర్ ఇష్టం, మీరు ఆ ఎల్లో చైర్ మీద కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది. అది జాబ్ విషయమైనా అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ విషయమైనా అవ్వచ్చు. అంటే దానివల్ల మంచి జరిగేస్తుంది. అరే ఈ అమ్మాయి ఉండదు వెళ్ళిపోతుంది అని ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నారో వెళ్ళిపోతుంది. అరే ఆ అమ్మాయి వస్తుంది, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాము, హలో. సో అది జరుగుతుంది. ఏ అమ్మాయి అయితే రావాలో ఆ అమ్మాయి వస్తుంది, ఏ అమ్మాయి వెళ్ళిపోవాలో ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ధనపరంగా ప్రస్తుతం ఈ మాసం ఎలా ఉంటుంది? ఫుల్ విపరీతమైన క్యాష్ ఫ్లో ఉంది, బాగా రొటేషన్ అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ వ్యాపారం చేసే వాళ్ళకి ఫుల్ క్యాష్ ఫ్లో అనేది ఉంది. నో నీడ్ టు వరీ. తర్వాత అమ్మాయి గురించి కూడా మాట్లాడడం, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, భార్య కావచ్చు, కొంచెం చేంజ్ ఉంటుంది వాళ్ళల్లో. భార్య అయితే చేంజ్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ అయితే మారిపోతుంది, భార్య అయితే ఆమెలో చేంజ్ వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే రన్నింగ్ అనేది మొదలు పెడతారు కొంతమంది. ఈ మ్యారథాన్స్ లో పరిగెత్తడము,
స్ప్రింట్, సైక్లింగ్, బాడీ మూమెంట్ చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి. మామూలుగా జిమ్ అంటే మీకు రన్నింగ్ ఉండదు, వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి కాకుండా మూమెంట్ ఉంటాయి. క్యాలిస్థెనిక్స్, వాకింగ్, అలాంటి మూమెంట్ ఉండే ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తారు. బాడీలో మూమెంట్ అనేది ఏర్పడుతుంది. కొంతమందికి మూమెంట్ అనేది మొత్తానికి ఆగిపోవచ్చు, మోకాళ్ళ నొప్పులు తలా బిగుసుకుపోవచ్చు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాడీలో మూమెంట్ తీసుకురావాలి. బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవండి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొచ్చు అంటారా కొత్తవి? హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొచ్చు. నో నీడ్ టు వరీ. ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్ కంటే వ్యాపారం చేసే వాళ్ళకి మంచిది. ఎస్పెషల్గా ఇది ఫార్మా వ్యాపారం చేసే ఈ బిజినెస్ మ్యాన్కి చాలా మంచిది. తర్వాత పూజ సామాన్లు అమ్మే వాళ్ళకి, తర్వాత టూర్స్ అండ్ ట్రావెల్స్, పిలిగ్రిమేజ్ వీళ్ళకి, తర్వాత పంతులకి, దేవుడి విగ్రహాలు చెక్కే వాళ్ళకి, తర్వాత ఫ్రూట్స్లో ఆరెంజెస్, ఎవరైనా విటమిన్ సి ఆరెంజెస్, లెమన్స్తో ఇప్పుడు మంచి రేట్ ఉంది, గిట్టుబాటు ఉంది, ఇప్పుడు దాంతో వ్యాపారం చేసే వాళ్ళకి. సో తర్వాత మన గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా పనులు టేకప్ చేసుకుంటే, లేకపోతే కొంతమంది ఆత్మ చైతన్యం కోసం మెడిటేషన్ క్లాసెస్ పెడుతూ ఉంటారు, యోగా క్లాసెస్ పెడుతూ ఉంటారు, వాళ్ళకి ఇలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. లేకపోతే కొంతమంది ఎండకి మనము అంబ్రెలా, గ్లూకోజ్, ఇలాంటి ఎండకి సూర్యుడికి సంబంధించిన ఏమైనా లింక్ ఏమైనా ఉంటే అలాంటి వ్యాపారాలు కూడా బాగా నడుస్తాయి. మంచి వ్యాపారాలు నడిచే సమయం. జాబ్ కూడా నేను చెప్పింది, మంచి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. కంపల్సరీ మంచి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, కానీ విపరీతంగా కష్టపడాలి, చాలా సహనం ఉండాలి. మోకాలు జాగ్రత్త సుమా. ముసలి వాళ్ళు, తులారాశి వాళ్ళు మోకాలు జాగ్రత్త. మోకాలు అలా బిగుసుకుపోయి నడవలేక కుర్చీ మీద కూర్చోవాల్సి వస్తుంది, జాగ్రత్త. ఆ వాకింగ్ స్టిక్ ఆ స్టేజ్కి రాకుండా ఒక మూమెంట్ ఇవ్వండి బాడీకి. అది తర్వాత గురువు గురించి మాట్లాడదాం. నిజాన్ని ఒప్పుకుంటే మంచిది తులారాశి వాళ్ళు. ఈసారి నిజాన్ని దాచేసి ఎలాగో అలాగా బతకడం బేసిక్గా తులారాశికి అలవాటు. కొంచెం ఉంటుంది తులారాశిలో, నిజాన్ని ఒప్పుకోరు, దాన్ని పక్కన పెట్టేసి ఏదో బతికేస్తూ ఉంటారు, ఏదో బతికేస్తున్నట్టు ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు మంచి సమయం వచ్చింది, నిజాన్ని ఒప్పుకొని ఏ మార్పు అయితే తీసుకురాలో ఆ మార్పు తీసుకొచ్చేస్తే మంచిది. ఇప్పుడు దాకా నేను వాటితో సహజీవనం చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకోను, ఆ టైం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవాలి. బ్రేకప్ అయినా అయిపోతుంది, లేకపోతే పెళ్ళైనా చేసేసుకోవాలి. ఆ నిర్ణయించే సమయం వచ్చేసింది. ఇప్పుడు వద్దు రాగాక అయిపోయింది. ఇప్పుడు టైం హ్యాస్ కమ్. నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. మే 13th తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటే మంచిది. సో రెమెడీస్ అయితే చేసుకోవాలి ఒక రకంగా తులారాశి వాళ్ళు. తులారాశి వాళ్ళు చేయాల్సిన రెమెడీ ఏంటంటే జలాభిషేకం. సోమవారం రోజు శివయ్య గుడికెళ్ళి జలాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఒక్కసారి కాదు, మీరు ఎంత జలాభిషేకం చేయగలిగితే అంత మంచిది. తర్వాత వాటర్ బాటిల్స్ డొనేట్ చేయండి. తర్వాత ఫుడ్ కూడా, అన్నదానం కూడా ఎంత చేయగలిగితే అంత మంచిది. దాంట్లో స్పెషల్గా పెరుగు చట్నీ, పెరుగు పచ్చడి అంటారు సారీ, యాక్చువల్గా పెరుగు పచ్చడి కదా, పెరుగు పచ్చడి మీరు ఎంత అన్నదానంలో ఎంత ఇవ్వగలిగితే అంత మంచిది. ఒకటి రైస్, తర్వాత ఒకటి పెరుగు పచ్చడి అన్నదానం చేస్తూ ఉంటారు. మీరు అంత చాలా మంది పూర్తిగా అన్నదానం అన్ని ఐటమ్స్ ఇవ్వలేరు కదా. సో అన్నదానంలో మీరు కొంచెం రైస్, మెయిన్గా పెరుగు పచ్చడి అది గనక చేసి పెడితే మీకు చాలా ఎంతో గనక హెల్ప్ అవుతుంది. తర్వాత పొంగలి, చక్కెర పొంగలి, ఉప్మా, ఈ ఐటమ్స్ కూడా మీరు కొంచెం డొనేట్ చేస్తే మంచిది. కనీసం డొనేట్ చేసుకోలేకపోయినా మీరే ఉప్మా చేసుకొని ఇంట్లో తినండి. మీరే ఆ చక్కెర పొంగల్ చేసుకొని ఒక పూట తినండి, లేకపోతే దానం చేయండి. సో ఈ ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ ఐటమ్స్ చేసుకుంటే కొంచెం మంచిది. తర్వాత స్త్రీలు కన్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా
వైట్ కలర్ ఐటమ్స్ ఇవ్వండి. ఫ్రాకు, షూజు, చాక్ పీసు, బుక్స్, వైట్ కలర్ బుక్స్ ఇస్తే మంచిది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.